హలో ఎవ్రీవన్, నేను మీ పల్నాడు తెలుగు ట్రేడర్ వెంకటేష్ని. ఈరోజు మార్కెట్లో మనం ఏం చేసామో చూద్దాం ఒకసారి. ఇక్కడైతే మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఇలాంటప్పుడు ఒక లెవెల్ అయితే డ్రాక్ చేసుకోవాలి. డ్రాక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ ఏమైందంటే ఇక్కడ ఒక మంచి ప్రైస్ యాక్షన్ క్యాండిల్ పడింది. ఇందులో రీటెస్ట్ అవ్వాలి. రీటెస్ట్ అవ్వకుండా ఎప్పుడైతే ఇలా వెళ్ళిందో ప్రైస్ ఇక్కడ నుంచి ఫాలో అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అందుకనే ట్రేడ్ అనేది ఇక్కడైతే ప్లాన్ చేసాం. ప్లాన్ చేసిన తర్వాత ఒక ఎంట్రీ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. తర్వాత ఇదే లెవెల్లో ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్లో ప్రైస్ అనేది మళ్ళీ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయినప్పుడు ఈ డౌన్ ట్రేడ్ అయితే మేము ప్లాన్ చేసాం. ఇక్కడ 2 ట్రేడ్స్ అయితే హిట్ అయ్యాయి. అది ఒకసారి టెలిగ్రామ్లో ఏం చేసాం ఏంటనేది ఒకసారి అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. అయితే ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం అనుకున్నట్టుగా అప్సెట్ ట్రేడ్ అయితే మనకి మిస్ అయిపోయింది. ఎందుకంటే రీటెస్ట్ అవ్వకుండానే మూవ్ అయిపోయింది. తర్వాత అయితే ఈ డౌన్ ట్రేడ్ ఇది 49,200 PE ఇదైతే ప్లాన్ చేసాం. ఎందుకంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇదే సపోర్టు. ఇది బ్రేక్ అయిన తర్వాత కాస్త బఫర్ ఇచ్చి ఇక్కడైతే ప్లాన్ చేసాం ట్రేడ్. నెక్స్ట్ అయితే ఈ ట్రేడ్ మంచిగా హిట్ అయింది. 288 నుంచి 377 క్రాస్ అయింది. తర్వాత ఇంకా మళ్ళీ ఒక PE ట్రేడ్ అయితే ప్లాన్ చేసాం. మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్లో ఇది కానీ హిట్ అయింది ట్రేడ్. మంచి ట్రేడ్స్ 2 ట్రేడ్లు హిట్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ 150 పాయింట్స్ అయితే ఈరోజు అయితే కంప్లీట్ చేశాయి మంచిగా. ఎవరైతే టెలిగ్రామ్ వాచ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ మంచిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత మందికి ఇది రీచ్ అయ్యేలాగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.